ప్రకృతి ఇచ్చిన వరం మహిళ. ప్రకృతిలో ఏ పోలికైనా మహిళతో పోల్చాల్సిందే అని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. కావలి బృందావన కళ్యాణ మండపంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గుడ్డపల్లి శ్రీదేవి చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలకి త్వరలో 2 ఎకరాల స్థలం కేటాయిస్తున్నామని తెలిపారు. మహిళా ఆర్థిక స్వావలంబనకు స్టాల్స్ ఏర్పాటు చేసి వారి ఉత్పత్తులు విక్రయానికి కృషి చేస్తామన్నారు. ప్రకృతి ఇచ్చిన వరం మహిళ. ప్రకృతిలో ఏ పోలికైనా మహిళతో పోల్చాల్సిందే అని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. కావలి బృందావన కళ్యాణ మండపంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గుడ్డపల్లి శ్రీదేవి చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలకి త్వరలో 2 ఎకరాల స్థలం కేటాయిస్తున్నామని తెలిపారు. మహిళా ఆర్థిక స్వావలంబనకు స్టాల్స్ ఏర్పాటు చేసి వారి ఉత్పత్తులు విక్రయానికి కృషి చేస్తామన్నారు. హృదయపూర్వక 5వ వ్యక్తి ఆర్టీసీ నుంచి బోయిన లక్ష్మమ్మ గారు. ప్రశాంతి ప్రసన్న కుమారి ఓకే ఓకే సార్. లెఫ్ట్ రైట్ బ్యాక్ అందరూ కూర్చొని నన్ను ముందుకు నడిపిస్తున్న మా తల్లులందరికీ శిరస్సు వంచి నమస్కారం. మీ అందరి ఆదరాభిమానాల మధ్య, మీ చల్లని చూపుల మధ్య, మీరు నొక్కిన బట్టల మధ్య గెలిచిన ఎమ్మెల్యేగా, కావలిని కాపు కాసే వ్యక్తిగా, నిరంతరం మీకు అందుబాటులో ఉండే వ్యక్తిగా, ఈ కావలిని ఒడిసి పట్టుకుని ఈ కావలిని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి జీవిత స్థితిగతులు మారాలి, అందరూ కూడా పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు, ధనవంతులుగా ఎదిగిపోతున్నారు. నేను కూడా పేద కుటుంబంలో నుంచి వచ్చి పేదవాడుగా ఎదిగి అంచెలంచెలుగా పెరిగి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చి ఎంతో మంది దీవులతో ఈ రోజు మీ ముందుకు వచ్చి మీ ఆదరాభిమానంతో ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజున 8 నెలల నుంచి మీకు సేవ చేస్తున్న భాగ్యాన్ని కల్పించిన ఈ కావలి నియోజకవర్గ మహిళా అందరూ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, స్త్రీ అంటే అవసరం కాదు, ఒక ధైర్యం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తల్లి పక్కన కూర్చొని నుదుటి మీద ఒక్క ముద్దు పెట్టించుకుంటే కష్టాలన్నీ మర్చిపోయే మనుషులం మేము. అంత మాతృమూర్తి తత్వాన్ని గుర్తుపుచ్చుకున్న మహిళలకి ఎంత చెప్పినా తక్కువే. తల్లిగా, కుటుంబ పెద్దగా బిడ్డకి జన్మనిచ్చి ఎక్కడో ఆడపిల్ల తన జీవితానికి జన్మనిచ్చిన తల్లిని తండ్రిని వదిలి ఇక్కడ ఆడపిల్లగా ఈ ఇంటికి వచ్చి ఇంటి పేరును పక్కన పెట్టుకుని ఆ కుటుంబానికి జీవితానికి ఆ ఇంటి యొక్క పేరు ప్రత్యేకతలు పెంచేదానికి అన్నికి ఒనిగి ఆ కుటుంబాన్ని నడిపి ఆ కుటుంబ బిడ్డగా పుట్టించి ఆ కుటుంబానికి ఎనలేని సేవ చేస్తున్నటువంటి మహిళా తల్లులు నిజంగా మీరు మాతృమూర్తులను కూడా మళ్ళీ చెప్పాలి. అటువంటి జన్మ మీ జన్మ. అటువంటి జన్మను పుట్టుకున్న మహిళా తల్లులు అందరూ కూడా ఈ భారతదేశంలో ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు మనందరం కూడా ఆనందించాలి. అందుకనే ఆడవాళ్ళని శక్తితో పోలుస్తారు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కానీ శక్తి ముందే ఆ దేవుడు. అందుకనే మన సనాతన ధర్మంలో మొదట పుట్టింది శక్తి.
అది పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతి దేవి. డబ్బు లక్ష్మికి చిహ్నం, పార్వతి ధైర్యానికి చిహ్నం, సరస్వతి తెలివికి చిహ్నం. అందుకనే అందరూ కూడా ఎన్ని కోట్లు సంపాదించినా ఆఖరికి లక్ష్మీదేవితోనే పోలుస్తున్నారంటే ఆడవాళ్ళతోనే పోలుస్తుంది. మాలో ఎంత ధైర్యం ఉన్నా ఆ ధైర్యం వెనుక పార్వతితోనే పోలుస్తారు. ఎంత తెలివున్నా సరస్వతితోనే పోలుస్తారంటే ఆడవాళ్ళ యొక్క గొప్పదనం. అందుకనే ఉదయం స్నానం చేసిన కాడి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు దేవుడి దగ్గర నమస్కరిస్తే, దేవుడి దగ్గర పోయి మనం తల వచ్చితే హారతిస్తే, ఆ హారతిని ఒక పేరుగా పెడతారు మహిళా తల్లులకి. అర్చనిస్తే ఆ దేవుడికి నైవేద్యం చేస్తే అర్చన అని ఒక పేరు పెడతారు మహిళా తల్లులకి. ఉదయాన్నే మన ఉదయం సూర్యోదయంతో వేస్తే ఉదయాన్నే వచ్చిన ఉషాని లేదా అరుణాన్ని పేరు పెడతారు మహిళా తల్లులకి. సాయంత్రానికి వచ్చాకల్లా సంధ్యని పెడతారు మహిళా తల్లులకి. రేత్రి నిద్రపోతుంటే ఈ రోజున నిద్రపోయేటప్పుడు లయాన్ని కొడతారు. అంటే ఇన్ని రకాల పేర్లు, రోజువారీ ఉండేటువంటి పేర్లు అన్ని కూడా ఎందుకు పెడుతున్నారు అంటే ప్రతి పనికి కూడా ఒక పేరు, ఆడవాళ్ళ పేరు పెట్టడం జరుగుతుంది. అంటే పాట పాడినప్పుడు బాగా పాడితే, బాగా శ్రావ్యంగా పాడితే ఆడవాళ్ళకి ఆ శ్రావ్యం అనే పేరు పెడతారు. మంచి నాట్యం చేస్తుంటే హంస అని పేరు పెడతారు. అంటే ఇవన్నీ ప్రతి పనికి ఒక పేరు పెడితే ఆ పేరు ఆడవాళ్ళ పేరు ఎందుకు పెడతారంటే ఆ తల్లుల్ని ఉదయం నుంచి రాత్రి వరకు నెమర వేసుకుంటూ ఉంటే ఆ పేర్లు పిలిచేటప్పుడు ఆ పేర్లు నెమర వేసుకుంటే ఆడవాళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకుని ఆడవాళ్ళని ఎలా అభిమానించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసుకోవడం కోసమే ఈ రోజు మన దినచర్యలో భాగంలో జరిగే ప్రతి పేరుకి ఆడవాళ్ళ పేరునే సూచించడం జరిగింది మన సనాతన ధర్మం. అంతటి మహోన్నతమైనటువంటి జన్మ మీది. అటువంటి జన్మ పొందిన మిమ్మల్ని సర్వదా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజున 3 డిపార్ట్మెంట్ కలిసి కావలి నియోజకవర్గంలో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తారని నా చెల్లెలు సోదరి చెప్పినప్పుడు, శ్రీదేవి చెప్పినప్పుడు, ఒక మంచి కార్యక్రమమా తప్పకుండా నేను అటెండ్ అవుతాను, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి అని చెప్పినప్పుడు కన్సల్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి మా పట్టణ మహిళలందరూ కూడా కలుసుకుని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా గెలుపు తర్వాత ఆనందం ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ రోజు మహిళా దినోత్సవ కార్యక్రమం. ఎక్కడ మన మహిళలు పూజిస్తామో ఆ ఇంటిని చూసి ఇంటి ఇల్లాలను చూడమన్నాను, ఇంటి యొక్క పద్ధతిని చూసి ఆ ఇంటి యొక్క గొప్పతనాన్ని చూడమన్నాను. శ్రీశక్తి ముందు ఎవరైనా గురువుంటే ఒక్క సీత, రాముడికి సీత, ఈశ్వరుడికి పార్వతి, వీళ్ళందరూ ఆ రాముడు కీర్తించబడ్డా, ఈశ్వరుడు కీర్తించబడ్డా, ఏ దేవుడు కీర్తించబడ్డా ఆ యొక్క శక్తి యొక్క ప్రభావంలో వాళ్ళు రాణించబడ్డారు. ఒక యుద్ధానికి తయారు చేసింది, ఒక త్రేతాయుగాన్ని పూర్తి చేసింది. ద్రౌపది యొక్క నవ్వు ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తీసుకొచ్చింది. ఆడవాళ్ళ యొక్క శక్తి, ఆడవాళ్ళ యొక్క యుక్తి, ఆడవాళ్ళ యొక్క ప్రకృతి, ఆడవాళ్ళ యొక్క సహనం అంతటి గొప్పది, అంత శక్తివంతుడు. కాబట్టి మిమ్మల్ని ఇంకా బలోపేతం చేయాలి, ఇంకా మీరు సున్నిత మనస్తత్వం కాబట్టి మిమ్మల్ని ఇంకా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలని దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెల్లూరు జిల్లాలో మొట్టమొదట డాక్రా సంఘాలను ఏర్పాటు చేసి రూపాయలతో స్టార్ట్ అయినటువంటి మీ విప్లవం ఈ రోజు 20 లక్షల రూపాయల లోటు తీసుకునే దాకా ఎదిగినటువంటి శక్తిగా మీరు అవతరించారు. ఎక్కడో ఒంటరిగా పరిమితం కాకుండా మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మీ బిడ్డల అభ్యున్నతి కోసం భర్తతో సమానంగా మీరు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మీ బిడ్డలు అందరూ కూడా జీవితంలో 25 సంవత్సరాల లోపల సెటిల్ అవుతున్నారు. ఇందాక నేను సన్మానం చేసినటువంటి వ్యక్తులు చూస్తే ఒక తల్లి యొక్క కుమార్తె మన విడ్స్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఒక తల్లి యొక్క కుమార్తె ఇంకొక దగ్గర ఒక మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. దీని అంతటి కారణం మీరు ఓర్పు ఉంది, సహనం ఉంది, నేర్పు ఉంది, దయ ఉంది, అన్ని
అన్ని కలగలిపిన ప్రకృతితో పోతున్న మహిళా తల్లుల వల్లే అది సాధ్యమవుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే భర్త చనిపోతే కానీ ఆ తల్లి బిడ్డల్ని పెంచి పెద్ద చేయగలదు. అదే భార్య చనిపోతే ఆ తండ్రి బిడ్డల్ని పెంచలేడు. అది మీ గొప్పతనం, అది మీ ఖ్యాతి, అది మీలో ఉండేటువంటి నేర్పు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తి ఉన్నటువంటి మహిళలు లేరు. అందుకనే మనకి ఒక శుభకార్యం జరుగుతుంటే భర్తతో అనుకరించమంటారు. అదే ఒక అశుభ కార్యం పోతుంటే భార్యను ముందు నడవమంటారు. ఎందుకంటే అంత ధైర్యం మీలో ఉంది. మగవాళ్ళలో అంత ధైర్యం లేదు కాబట్టి, అశుభాన్ని కూడా ఎదుర్కొనే శక్తి మీకు ఉంది కాబట్టి అశుభ కార్యాలు, సావులు, ఇటు కర్మంత్రాలకు పోయేటప్పుడు భర్తని వెనక నడవమంటారు, భార్యను ముందుకు నడవమంటారు. కావాలంటే మీ పెద్ద తల్లిని అడగండి. కానీ అదే ఒక పెళ్లికి పోతుంటే భర్త ముందుకు పోతాడు, భార్య వెనుకుంటే మీరు అంతటి గొప్పలు కాబట్టి కష్టాల్లో మీరు ఎప్పుడు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మీకు ఆ ఇల్లు వచ్చింది. ఈ రోజు అందుకనే చంద్రబాబు నాయుడు డాక్టర్ మంగళతో ఆగకుండా మహిళల పేరు మీద ఆస్తులు అన్ని కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినా, కాలనీలు ఇచ్చినా, ఇంకా ఇతరితర ఏదైనా ఇచ్చినా మహిళా తల్లుల పేరు మీద ఇస్తే ఆ డబ్బుల్ని పొదుపు చేసుకుంటారు, ఆస్తుల్ని భద్రపరుచుకుంటారు. ఈ భర్తలు అనేవాళ్ళు, ఈ మగవాళ్ళు అనేవాళ్ళు కొంత వ్యసనానికి లోనయ్యేటువంటి మనస్తత్వం ఉంది. అతిదానికి ఆకర్షించే మనస్తత్వం, మనసు చంచలమైన మనస్తత్వం మగవాళ్ళకి ఉంది. కాబట్టి ఎక్కడ ఆస్తులను దుర్వినియోగం చేసుకుంటారో, ఎక్కడ డబ్బును నాశనం చేసుకుని బిడ్డల భవిష్యత్తు కంటే తన అలవాట్లకి, తన వ్యసనాలకి, తనకున్న కోరికలు తెచ్చుకోవడానికి ఎక్కడ మంచి మగవాడు నాశనం అయిపోతున్నా ఆ కుటుంబాన్ని దీపంలాగా కాపాడుకోగలిగేది ఆడదే. కాబట్టి ఆడవాళ్ళ పేరు మీద ఆస్తులు ఉంటే ఆస్తులు అన్యాక్రాంతం కావు. ఆమె తప్పకుండా ఆ కుటుంబాన్ని రక్షించుకోగలదని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తో స్టార్ట్ అయినటువంటి ఈ విప్లవం భారతదేశాన్ని నలుమూలలుగా విస్తరించి ఈ రోజు భారతదేశంలో పొదుపు సంఘాలు ఏర్పడ్డా, ఆస్తులన్నీ మహిళల పేరు మీద వచ్చినా, ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీద వచ్చినా, కాలనీలు మహిళల పేరు మీద వచ్చినా, కొత్తగా అసైన్మెంట్ పొలాలన్నీ పట్టాలుగా ఇచ్చే రోజు ఆడవాళ్ళ పేరు మీద ఇచ్చినా, ఇవన్నీ జరుగుతుందంటే ఈ వ్యవస్థ ఆడవాళ్ళతో స్టార్ట్ అయింది. బీజం నీది కాబట్టి మీరు గౌరవించినంత కాలం ఈ పురమికి అంటే ఈ నేలకు ఎటువంటి అన్యాయం జరగదు. అందుకనే తల్లి కళ్ళ నీళ్లు నేల మీద పడకూడదురా అనుకుంటారు. భార్య యొక్క కళ్ళ నీళ్లు నేల మీద పడకుండా చూసుకోవాలని చెప్పి పెళ్లి చేసేటప్పుడు సనాతన ధర్మం మంత్రోక్తి రూపంలో చెప్తుంది. ఎందుకంటే కన్నీటి విలువ అంత గొప్పది. ఆడవాళ్ళ యొక్క కళ్ళ నీళ్లు శోకానికి దారి తీస్తుంటానే దానికి నిదర్శనం. కాబట్టి అటువంటి జన్మలో ఉన్నందుకు మిమ్మల్ని సర్వదా మాకంటే ఒక జన్మ ఉంటే వచ్చే జన్మలో మహిళగా పుట్టిస్తే ఆ దేవుడికి రుణం తీర్చుకుంటామని తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించడంతో పాటు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఒక అన్నగా, ఒక కావలి నియోజకవర్గ వ్యక్తిగా, మీ బిడ్డగా, మీ ఇంటి బిడ్డగా ఎమ్మెల్యే గర్వపడండి. ఏ ఒక్క రోజు కూడా మీ ఓటు నాశనం కాలేదు. మంచి పవిత్రమైన విధానంతో పనిచేసే వ్యక్తికి ఓటేశాము. ఇటువంటి వ్యక్తులు ఉన్నంత కాలం మన ఇంటిని కాపలా కాసుకునే దానికి ఎమ్మెల్యే ఎప్పుడు కాపలా ఉంటాడని నమ్మని సందర్భంగా ఈ కావలి మనది, ఈ కావలి ప్రాంతం మనది, ఈ కావలిని అభివృద్ధి చేసుకోవడం మనది. అందుకనే మీకు సంబంధించినటువంటి వెలుగు సంబంధించిన అధికారులందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు అతి తొందరలో మీకు 2 ఎకరాల స్థలాన్ని ఇచ్చి దాంట్లో రూములు కట్టించి మీరు స్వయం సమృద్ధిగా అంగళ్ళలో మీరే ఫ్యాక్టరీగా తయారయ్యి మీరే ఇందాక పెట్టిన కూరగాయలు అంటే పికిల్స్ లేదా ఇతర అన్ని తయారు చేసుకునేటట్టుగా ఒక హబ్బగా ఏర్పడేదాన్ని కూడా తుమ్మలపేట రోడ్డులో 2 ఎకరాల భూమిని కూడా ఆలోచన చూడటం కూడా జరిగింది. అతి తొందరలో దాన్ని కూడా మీకు అందించి షాపులు కట్టించి అందరూ కూడా ఇచ్చి ఈ కావాలని పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకున్నాం. దాంట్లో మనం కూడా వెలుగుకి దారి తీస్తూ కావలి వెలుగును నలుమూలగా పెరిగే విధంగా ఈ ఇల్లు డిపార్ట్మెంట్ వాడుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే కావలిలో 70,000 మంది మహిళలు ఈరోజు కావలి నియోజకవర్గంలో 70,000 మంది మహిళలు ఈరోజు ఈ కుటుంబంలో ఉన్నారంటే చాలా గొప్పతనం. కావలి జనాభా మొత్తం కూడా కలిపితే 3.5 లక్షలుంటే దాంట్లో పిల్లలు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు పోతే ఓటర్ల రూపంలో ఉండేది 2,43,000 మంది అయితే
దాంట్లో సగం మంది అంటే 1,20,000 మంది ఆడవాళ్ళు ఉంటే 1,20,000 మందిలో 70,000 మంది పొదుపు కడుతున్నారంటే 175% ఈ రోజున పొదుపులో ఉన్నారు. ఇంకా పొదుపును పెంచండి. తప్పకుండా ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు అండగా మీ బిడ్డగా కావలి కాపు వేసుకునే వ్యక్తిగా కావ్య కృష్ణారెడ్డి